మేము కరీంనగర్ కిసాన్ నగర్ 28 డివిజన్ నివాసులము. మా వాడలో గత 30 సంవత్సరాలుగా రోడ్డు మోరి సమస్య ఉన్నది. ఆ సమస్యను గత పాలకులైన ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతిని ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా వచ్చి ఈ రోడ్డు మీకు ఉందిగా సమస్య, ఈ రోడ్డును మేము పరిష్కరిస్తాము, ఇందులో ఉన్న ఈ పబ్లిక్ రోడ్డును మీకు నిర్మిస్తాము అని ప్రతిసారి మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 30 సంవత్సరాల నుంచి మాట తప్పుకుంటూ వస్తున్నారు ఇద్దరు. 20 సంవత్సరాల క్రింద కూడా ఇక్కడ మాకు ఒకసారి వచ్చి కాగితం రాస్తా అని కూడా చెప్పారు. అప్పుడు కూడా మేము అడిగాము, ఆ మాటను కూడా తప్పారు. మొన్న వచ్చిన నోటిఫికేషన్ వల్ల మళ్ళీ మాకు ఓటేయాలని వచ్చినప్పుడు మేము మా రోడ్డు సమస్యను, మోరి సమస్యను పరిష్కరిస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల మాపై కుట్రతో ఉన్న ల్యాండ్ను వాళ్ళు గతంలో ఎవరో వ్యక్తులకు కొందరు భూ కబ్జాదారులకు అమ్మి వేశారని మాకు సమాచారం ఉంది. దీనికి పైన మున్సిపల్లో దీనికి రోడ్డు ఉన్నదన్న మ్యాపింగ్ కూడా ఉన్నది. దీన్ని ఒకసారి గమనించి మీరు అందరూ మాకు రోడ్డుకు మోరి కోసం న్యాయం చేయాలని కోరుచున్నాం. 25-30 సంవత్సరాల నుంచి ఉంది. మేము ఇదే రోడ్ నుంచి ఇందులో ఉన్న ఇండ్లు మొత్తం కూడా ఈ రోడ్ నుంచి వచ్చే ఇండ్లు కట్టుకున్నాం. మా బండ్లు కానీ ఎవి కానీ ఇందులో నుంచే వచ్చేవి. దీనిని కబ్జా చేసి ఈ రోడ్ను బ్లాక్ చేసి ఈ ప్రభుత్వ భూమిని వాళ్ళు అమ్మివేయడం జరిగింది. ఇప్పుడు మాకు రోడ్డు మోరి సమస్య ప్రధానంగా ఉంది. దీన్ని పరిష్కరించగలరని కోరుచున్నాం. గత కార్పొరేటర్లు ఇద్దరు ఈ గల్లీలోని భూ కబ్జాదారులు ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతి భూ కబ్జాదారులు ఎవరున్నారో అధికారులు అందరిపైన చర్యలు తీసుకొని మాకు ఉన్నటువంటి రోడ్డును మోరి సమస్యను పరిష్కరించగలరని కోరుచున్నాము. కంకనాల మహేష్ కుమార్ వస్తున్నాయి, అవిటికి ఆ వాటర్ పోకుండా బ్యాక్ సైడ్ రోడ్ బ్లాక్ చేసేసారు. అది ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక 10 రోజుల్లోనే దాన్ని కన్స్ట్రక్షన్ చేసి దాన్ని బ్లాక్ చేయించారు. వాంటెల్ ఇదంతా కావాలని చేసారు. సో ఇది క్లియర్ చేసి మాకు ఇవ్వగలరు. మా 20 కుటుంబాల వాటర్ అన్ని పోయేటట్టు చేయగలరు. 25-26 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఈ కాలనీలో మాకు స్టార్టింగ్ ఇటు రోడ్డు ఉందని చెప్పిండ్రు మేము జాగా కొనుక్కునేటప్పుడు కూడా. కానీ ఇక్కడ మళ్ళా అమ్మేసిండ్రు అనమాట. ఆ రోడ్డును కబ్జా చేసి అమ్మేసిండ్రు. ఎవరు అమ్మేసిండ్రో తెలియదు మాకు. ప్లాట్లు అమ్మేటోళ్ళు అమ్మేసిండ్రు. అయితే మాకు మోరీ ఉందనే చెప్పిండ్రు. ఫస్ట్ రోడ్డు ఉంది, మోరీ ఉందనే చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు నీళ్లు పోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ఎడ్ల చౌకని అడిగినప్పుడు కూడా మేము వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు పర్మిషన్ వస్తారు కదా మున్సిపాలిటీకి, వచ్చినప్పుడు మేము చూస్తామమ్మా అని చెప్పారు. అది ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వచ్చినాయి కాబట్టి మేము అడిగినాము. అడిగితే వాళ్ళు ఎమ్మటే తెల్లారే కట్టేసిండ్రు, మూసేసిండ్రు. ఇప్పుడు ఏమంటుండ్రంటే మమ్మల్ని గెలిపించిన తర్వాత ఎలక్షన్ల కోడ్ ఉందమ్మా, ఇప్పుడు ఏం చేయరాదు, వాళ్ళు మూసేసిండ్రు కదా ఏం చేయరాదు, గెలిచిన తర్వాత చూద్దాము అని చెప్పిండ్రు. ఇక మళ్ళీ కలవలేదు, వాళ్ళు ఓడిపోయింది కాబట్టి కలవలేదు. భాస్కర్ నాయక్ గారిని కలిసినాము, అడిగినాము, ఆయన చేస్తా అని చెప్పిండ్రు. కాబట్టి మాకు అందరికి మోరిన్ నీళ్లు పోవడానికి రోడ్డు కావాలని కోరుకుంటున్నాం అందరి తరఫున. ఇక్కడ ఒక 20 ఇండ్లు అని చెప్పిన మహేష్ గాని కాదు, 30 ఇండ్లు 40 ఇండ్ల దాకా కూడా అవుతాయి. మాకు ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, మాకు రోడ్డు కావాలా, మోరి కావాలా. మొత్తం కిందికి ఉన్న సార్ మాకైతే కూలిపోతే మాకు భర్త లేడు, ఏం లేడు, చనిపోయిండు. ఇద్దరు ఆడపిల్లగాను నాకు నేను ఎట్లా చేసుకోవాలా, ఏం చేయాలా. నీళ్ళు వర్షం వస్తే మొత్తం ఎత్తిపోతున్నాం. రాత్రి వర్షాలు వస్తే రోడ్డు మీద కూర్చుంటున్నాం, చెట్టు కింద కూర్చుంటాం సార్. మాకైతే మోరి కావాలా, రోడ్డు కావాలా కంపల్సరీ. 30 ఏళ్ళ కింది రోడ్డు మాకు మోరి కావాలా, నీళ్ళు అయితే పోవాలా సారు, ఖచ్చితంగా కావాలా. ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు కొట్టుకపోతాయి అంటారు, లేకుంటే మునిగిపోతాయి అంటారు. మునిగిపోతాం మేము ఎట్లా, మా చేతిలో పైసలు లేవు, మేము ఎట్లా కట్టుకున్నాం సారు. అందరం గరీబులు ఉన్నా, మాకైతే మోరి రోడ్డు కావాలి. ఈ ఏరియాలో ఇల్లు కట్టింది నేను. నా ఇంటి కొరకు కరెంటు ఒక 2వ వార్డు నుంచి కరెంట్ సంతం తెచ్చుకున్నాను. ఏ సౌలభ్యం లేదు, ఏ ఫెస్టివల్ లేదు. మా ఇంటి మెటీరియల్ కోసం మనిషిని కావాలెట్టింది, అంత భయంకరంగా ఉంది. ఈ రోడ్ వేసినప్పుడు కూడా మనిషికి చేయలేదు, వాళ్ళు ఇండోర్ చేసి పెట్టింది. మళ్ళీ మొన్న కూడా ఎండర్గ్రౌండ్ చేసినప్పుడు కూడా మంచిగా ఇదో దారి ఉంది అని చెప్తే ఎవరు పట్టించుకోలేదు. మొన్న ఇప్పుడు ఎలక్షన్లు వచ్చి అది బ్లాక్ చేస్తే పరిస్థితి నేను డ్రైనేజ్ కట్టినప్పుడు కూడా చెప్పిన, ఇప్పుడు జమాన కింద అప్పుడు ఇండ్లు లేవు చెప్పి కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మొత్తం బ్లాక్ చేసినట్టు ఘోరం ఇది. ఇది కౌన్సిల్ ఏరియా కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మాకు బోధి సప్లై చేయాలి. సంపాదన వాళ్ళు ఏం చేసారో భగవంతునికి, కానీ గల్లీలకు మాత్రం మేల్ రోడ్డుకు మెరుగులు చేసి
గల్లులలో మాత్రం మనకు మెరుగు చేయాలి. మన రోడ్ ఎట్లున్నది మంచిగా ఉందా? ఇప్పుడు వినాయకుని గల్లీ అవతల గల్లీ ఎట్లున్నదో అట్లా మనకు కావాలి. వినాయకుని తర్వాత గల్లీ ఎట్లుందో అట్లా కావాలి. ఈ మోరీ సమస్య మాత్రం మ్యాప్లో చూడు, అది క్లాత్ మీద ఉంటుంది. మున్సిపాలిటీలో క్లాత్ మీద మ్యాప్ ఉంటుంది. మ్యాప్లో ఆడ ఎట్లున్నది రోడ్డు, ఈడ ఎట్లున్నది రోడ్డు. కాలువ ఇప్పుడు రోడ్ ఇచ్చినప్పుడు మోరీ కాలువ తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీ ప్రకారం మున్సిపాలిటీకి హక్కు ఎంత బిల్డింగ్ అయినా కూలగొట్టే హక్కు ఉన్నది. తర్వాత వాళ్ళు కబ్జా చేసినా కొనే హక్కు సుతున్నది వాళ్ళు. ఇలావా వాళ్ళు కొనలేకపోతే మనిషికి 4,000 5,000 2,000 వేసి మేమన్నా కొనగలుగుతాం. కానీ మాత్రం ఇది ఎంత తొందరగా అయితే అంత మంచిది. మోరీ రోడ్డు ఎంత మంచిగా కావాలంటే ఈ వినాయకుని గల్లీ కాక అవతల గల్లీ చేసిండ్రు, ఆ విధంగా కావాలి రోడ్.